ఒక పనిని ప్రారంభించే ముందు ఆ పని ఎటువంటి విఘ్నాలు లేకుండా సాఫీగా సాగిపోవాలి అని కోరుకుంటూ గణపతికి ఎలా ప్రార్థిస్తామో మనం కూడా మన ఛానల్లోని మొదటి వీడియోని గణపతి గురించి విషయాలను మాట్లాడుకుంటూ ప్రారంభిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. పెద్దల బాలశిక్ష ఛానల్కు స్వాగతం. గణపతి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది అతని రూపం. మరి ఆ రూపం యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకుందామా? ముందుగా గజముఖం. గణపతి మొహం ఏనుగువలే ఉంటుంది అని మనందరికీ తెలిసినదే కదా. అయితే అది అమితమైన జ్ఞానానికి సంకేతమట. మనం ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తూనే ఉంటాము. అయితే చెడు విషయాలను బుర్రలో నుండి బయటకు పంపివేసి మనకు ఉపయోగపడే విషయాలను మాత్రమే బుర్రకి ఆహారంగా ఇస్తూ పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు వాటిని ఎలా సాధించాలో ఆలోచిస్తూ ఉండాలి అని గజముఖం సూచిస్తుంది. గణపతి చెవులు. గణపతికి పెద్ద పెద్ద చెవులు ఉండడం చూస్తాం. పెద్ద పెద్ద చెవులు మనం ఏ విషయాన్నైనా శ్రద్ధగా వినాలి అనే విషయాన్ని గుర్తు చేస్తాయట. శ్రద్ధగా వినటం వలన మనకు ఆ విషయం చక్కగా అర్థం కావటమే కాకుండా ఎంతో కాలం చక్కగా గుర్తుంటుంది. అంచేత ఏ విషయాన్నైనా శ్రద్ధగా వినాలి అని పెద్ద పెద్ద చెవులు గుర్తు చేస్తాయి. ఇక పెద్ద చెవులు ఉన్న గణపతికి కళ్ళు మాత్రం చిన్నగా ఉండడం చూస్తాం. చిన్ని చిన్ని కళ్ళు మనం ఒక విషయాన్ని ఏకాగ్రతతో శ్రద్ధగా గమనించాలి అనే విషయాన్ని గుర్తు చేస్తాయట. ఇక గణపతి నోటి విషయానికి వస్తే చాలా చిన్న నోరు కనపడుతుంది. చిన్ని నోరు మనం చాలా తక్కువగా మాట్లాడాలి అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. గణపతి దంతాలు గమనిస్తే ఒక దంతం విరిగి ఉండడం చూస్తాము. అందుకే అతనిని ఏకదంతాయ అని కూడా సంబోధిస్తారు. దాని వెనకాల ఉన్న కారణాన్ని కథ రూపంలో తరువాత చెప్పుకుందాం. అయితే ఏకదంతం మనం ప్రారంభించిన పనిని ఎటువంటి అడ్డంకులు ఎదురైనా లెక్క చేయకుండా ముందుకు సాగాలి, సాధించాలి అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఇక గణపతి తొండం విషయానికి వస్తే తొండం చాలా సామర్థ్యం కలిగినదట. మనం ఏనుగుని గమనిస్తే అది పెద్ద పెద్ద బరువులు తొండంతో మోస్తూ ఉంటుంది. అలాగే ఎన్నో పనులు తొండంతో చేసుకుంటుంది. అదేవిధంగా గణపతి తొండం కూడా చాలా సామర్థ్యం కలిగినదట. అలాగే ఆ తొండం అటూ ఇటూ తిరగటం మనం కూడా మన చుట్టుపక్కలున్న పరిస్థితులను గమనించుకుని దానికి అనుకూలంగా ప్రవర్తించాలి అనే విషయాన్ని గుర్తు చేస్తుందట. గణపతి బొజ్జ పెద్దగా ఉంటునే విషయం మనకి తెలిసినదే కదా. అంచేతనే అతనిని లంబోదరుడు అని కూడా సంబోధిస్తారు. అయితే ఆ పెద్ద బొజ్జ మంచిని చెడుని ఒకే రకంగా జీర్ణించుకోవాలి అనే విషయాన్ని సూచిస్తుందట. మంచి జరిగితే ఆనందపడిపోయి, చెడు జరిగితే డీలా పడిపోయి కృంగిపోవడం సరైన పద్ధతి కాదని, మంచి జరిగినా చెడు జరిగినా దానిని సమానంగా తీసుకుంటూ మనం లక్ష్యం వైపు సాగిపోతూ ఉండాలి అనే విషయాన్ని పెద్ద బొజ్జ సూచిస్తుంది. ఇక మరి గణపతి 4 చేతులలో ఉన్న వస్తువుల గురించి మాట్లాడుకుందామా? ఒక చేతిలోని తాడుని గమనిస్తాం. ఆ తాడు మనల్ని అటూ ఇటూ పారిపోనివ్వకుండా మన లక్ష్యాల వైపు లాగటానికి ఉపయోగిస్తారట. మరొక చేతిలో లడ్డు కనపడుతూ ఉంటుంది. లడ్డు ఎంత తీయగా ఉంటుందో మనం కష్టపడితే వచ్చే ఫలితం కూడా అంతే తీయగా ఉంటుంది అనే విషయాన్ని లడ్డు సూచిస్తుంది. ఇంకొక చేతిని గమనిస్తే గొడ్డలి కనపడుతుంది. గొడ్డలి మనల్ని చెడు స్నేహాల నుంచి, చెడు విషయాల నుంచి దూరం చేసి లక్ష్యం వైపుగా నడిపిస్తుంది. ఇక అభయహస్తం విషయానికి వస్తే భయాలన్నీ పోగొట్టి ధైర్యాన్నిస్తూ ముందుకు సాగేలా చేస్తుంది. మరి గణపతి యొక్క వాహనం గురించి తెలుసుకుందామా? గణపతి యొక్క వాహనం మూషికం. మూషికం అంటే ఎలుక. మనం ఎలుకను చూస్తే అది ఎప్పుడూ అటూ ఇటూ పరిగెడుతూనే ఉంటుంది. అలాగే మన బుద్ధి కూడా ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. కానీ గణపతి దగ్గర ఉన్న ఎలుక మాత్రం బుద్ధిగా కూర్చుంటుంది. అలాగే మనం కూడా గణపతిని ప్రార్థిస్తూ మన ఆలోచనలని అదుపులో పెట్టుకోవాలి అనే విషయాన్ని ఎలుక గుర్తు చేస్తుంది. మరి గణపతి శ్లోకాలు చెప్పడానికి మనతో పాటు బుజ్జి, చిన్ను సిద్ధంగా ఉన్నారు. చెప్పుకుందామా? అవును.
శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే 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 అగజానన పద్మార్కం అగజానన పద్మార్కం గజాననమహర్నిశం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఏకదంతం ఉపాస్మహే. మరి దీని అర్థం తెలుసుకుందామా? అవును. శుక్లాంబరధరం విష్ణుం అంటే తెల్లటి వస్త్రం ధరించిన, సర్వత్రా వ్యాపించి ఉన్న, శశివర్ణం చతుర్భుజం చంద్రుని వంటి రంగులో ఉన్న, చతుర్భుజం 4 భుజాలు కలిగిన, ప్రసన్న వదనం ప్రశాంతమైన మొహం కలిగిన, ఆయేత్ సర్వ విఘ్నోపశాంతయే విఘ్నాలన్నిటినీ తొలగించే ఓ గణేశ నీకు నమస్కరిస్తున్నాము. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓ పార్వతీతనయ, విఘ్నాలను తొలగించే ఓ పార్వతీతనయ, పగలు రాత్రి నీకే నమస్కరిస్తున్నాము అనే అర్థంలో ఈ శ్లోకాన్ని చెప్పుకుంటాం. అర్థమైందా బుజ్జి? అవును. సరే చిన్ను, ఇప్పుడు నీ వంతు. ఇప్పుడు వక్రతుండ మహాకాయ చెప్పుకుందామా చిన్ను? అవును. వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా సూర్యకోటి సమప్రభా సూర్యకోటి సమప్రభా సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా నిర్విఘ్నం నిర్విఘ్నం కురు మే దేవా కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. మరి దీని అర్థం చెప్పుకుందామా? అవును. వంకర తండం కలిగిన, కోటి సూర్యుల ప్రకాశం కలిగిన, విఘ్నాలన్నిటినీ తొలగించే ఓ విఘ్నేశ్వర నీకు నమస్కరిస్తున్నాము అని దీని అర్థం. అర్థమైందా చిన్ను? అవును. సరే, ఇప్పుడు మూషిక వాహన చెప్పుకుందామా? సరే, మూషిక వాహన కళ్ళి తెలుసమ్మా. చెప్పు. మూషిక వాహన మోదక హస్త శ్యామర పద్మ విలంబిత సుప్ర వామయ రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాశక పాద. చక్కగా చెప్పావు. ఇంకొకసారి చెప్పుకుందామా? మూషిక వాహన మోదక హస్త మూషిక వాహన మోదక హస్త చామరకర్ణ విలంబిత సూత్ర శ్యామర కర్మ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే. విఘ్న వినాయక పాద నమస్తే. దీని అర్థం తెలుసుకుందామా? అవును. మూషిక వాహన అంటే rat. వినాయకుడి వాహనం ఎలుక. ఎలుక వాహనం కలిగిన, ఎలక మీద గణేశ కూర్చుంటాడు. కరెక్ట్. ఈ ఎలుక వాహనం కలిగిన మోదక హస్త. మోదక హస్త అంటే గణేశ. గణేశ చేతిలో లడ్డూలు కనపడతాయి కదా, అదే మోదక హస్త అంటే చేతిలో లడ్డూలు కలిగిన. చామరకర్ణ. చామరకర్ణ అంటే విసనకర్ర లాంటి చెవులు, పెద్ద పెద్ద చెవులు ఉంటాయి కదా, విసనకర్ర లాంటి చెవులున్న విలంబిత సూత్ర. విలంబిత సూత్ర అంటే గణేశ చెవులు కాదు. చామరకర్ణ అంటే గణేశుడు చెవులు. విలంబిత సూత్ర అంటే గణేశుడు యజ్ఞోపవీతం వేసుకుంటాడు కదా, అవును, అది విలంబిత సూత్ర. వామన రూప. వామన రూప అంటే
విష్ణుమూర్తి వామన రూపంలోని మరుగుజ్జుగా ఉంటాడు కదా, అలాగే మరుగుజ్జు స్వరూపంలో ఉన్న ఓ వినాయక, విఘ్న వినాయక పాద నమస్తే. విఘ్నాలన్నీ పాత నమస్తే అంటే నాకు తెలుసు. లెగ్స్ కి ఎలా నమస్తే చేస్తాం? పాదాలకి నమస్కారం చేసుకోవడం. విఘ్నాలన్నిటినీ తొలగించే ఓ వినాయక, నీ పాదాలకు నమస్కరిస్తున్నాం అని దాని అర్థం. అర్థమైందా బుజ్జి చిన్ను? అవును. ఇప్పుడు బుజ్జమ్మ నువ్వు ఇంకొక శ్లోకం చెప్పుకుందామా? అవును. తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జెలను మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లా నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. ఈ శ్లోకంలో కూడా వినాయకుడి యొక్క రూపముని వర్ణిస్తున్నారు. తొండము, ఏకదంతము, పెద్ద బొజ్జ, వామహస్తము కలిగి కోరుకున్న విద్యలనన్నిటినీ ప్రసాదించే ఓ పార్వతీదనయ, నీకు నమస్కరిస్తున్నాము. చిన్ను, మరి ఇప్పుడు గణేశకి ఉన్న మీకు తెలిసిన పేర్లు చెప్పండి, వేరు పేర్లు. గణనాథ, చక్కగా చెప్పారు. ఇప్పుడు నేను చెప్తాను, వింటారా? గణనాథ, గణేశ, గణపతి, విఘ్నేశ్వర, వినాయక, పిళ్ళయ్య, హేరంబ, లంబోదరాయ, ఏకదంతాయ అని చెప్పుకుంటూ పోతే వినాయకుని అష్టోత్తరం ప్రకారం 108 పేర్లు ఉన్నాయి వినాయకునికి. మరి మీకు తెలిసిన వినాయకుని పేర్లు అలాగే శ్లోకాలు కామెంట్ల రూపంలో తెలియచేయండి. అలాగే వినాయకునికి సంబంధించిన అనేక కథలు వచ్చే వీడియోలో చెప్పుకుందాం. మరి మా కథలు కబుర్లు మీ వరకు చేరాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.